హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, నేను ముందు వీడియోలో చెప్పిన విధంగా ఈరోజు స్కీమ్స్ అండ్ సిలబస్ అనాలిసిస్ సెషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 సక్సెస్ స్టేజెస్. సో, మనకు తెలిసినట్టే ప్రిలిమినరీ, మెయిన్స్. సో, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైపు ఫర్ ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ది ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి రిటన్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. ఇదైతే ఫర్ ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద వేరియస్ సర్వీసెస్ అండ్ పోస్ట్ అనమాట. ఓకేనా? మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వాలిఫై అయితే వేరియస్ పోస్ట్ అనేది మనకు పడతాయి అనమాట. ఓకేనా? సో, అలాగే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ అనేది 2 పేపర్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సీసాట్. ఇదేంటంటే సీసాట్ అనేది సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. పేపర్ 2 క్వాలిఫైయింగ్ నేచర్ అనేది అట్లీస్ట్ 33% మార్క్స్ అనేది రావాలి. ఓకేనా? పేపర్ 1 కన్సిడర్ చేయాలంటే పేపర్ 2లో కనీసం 33% మార్కులు తెచ్చుకోవాలి. సో, అప్పుడే మెరిట్ డిసైడ్ కాబడుతుంది అనమాట. ఓకేనా? బట్ దిస్ పేపర్ ఓవరాల్ క్వశ్చన్ ఫై నేచర్ మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్తో పేపర్ 1లో కనీసం మార్కులు తెచ్చుకోవాలి. ప్రిలిమ్స్కి మాత్రం క్యాస్ట్ చూడరు. ఓకేనా? ప్రిలిమ్స్లో 200 మార్కులకి 100 మార్క్స్ తెచ్చుకుంటారు. రిటర్న్లోను మనం రాసిన ఎగ్జామ్లోను, ఇంటర్వ్యూలోను మనకు వచ్చిన మార్క్స్ని బట్టి ఐఏఎస్, ఐపీఎస్ దీని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. జనరల్గా యూపీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఫెబ్ ఫస్ట్ వీక్లో అలా వస్తుంది. 2021 తేదీ లోపల అప్లై చేసుకోవాలి. ఇప్పటి నుంచి అయితే ఓటీఆర్, వన్ టైం రిజర్వేషన్ అనమాట. డీటెయిల్స్ అన్నీ ఒకేసారి రిజిస్టర్ చేసుకోవాలి యూపీఎస్సీ వెబ్సైట్తో. సో, అప్పుడు ఐడి నెంబర్ వస్తుంది. ఎప్పుడు మనం అప్లై చేయాలన్నా ఈ ఐడి నెంబర్తోనే చేయాలి. మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం మనం ఇంకొక అప్లికేషన్ ఫిల్ చేయాలన్నమాట. దాన్ని డిఏఎఫ్ అంటారు. సో, ఈ డిఏఎఫ్ 1 ఏంటంటే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ 1 అనమాట. సో, ఇది అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూకి డిఏఎఫ్ 2 అప్లై చేయాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో, మనకి ఆగస్ట్ 1 సో, అలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి 21 ఏజ్ అబోవ్ వాళ్ళే అప్లై చేయాలి. ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్, ఎస్సీ వాళ్ళైతే 5 ఇయర్స్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే 5 ఇయర్స్, పీడబ్ల్యూపీడీ అయితే 10 ఇయర్స్ అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 37 ఏజ్ వచ్చేంత వరకు ఎగ్జామ్ ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయొచ్చు, అలా ఉంది వాళ్ళకి. ఏజ్ ప్రూఫ్గా అయితే ఎస్ఎస్సి 10th సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. సో, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటుందో అదే తీసుకుంటారనమాట వాళ్ళు. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 పేపర్స్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనమాట. క్వశ్చన్స్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. సో, దాన్ని బబుల్ చేయాలి కరెక్ట్ ఆన్సర్ని. పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. 2 అవర్స్ టైం ఇస్తారు. పేపర్ 2 వచ్చేసరికి సీసాట్ 80 క్వశ్చన్స్, 2.33 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి టోటల్ 200 మార్క్స్ అనమాట. సో, ఈ పేపర్లోను క్వాలిఫైయింగ్ మార్క్స్ 33% రావాలి. అప్పుడే మెయిన్స్కి క్వాలిఫై అవుతాం. ఎవ్రీ ఇయర్ సిలబస్ మనకి యూపీఎస్సీ నోటిఫికేషన్లో వస్తుంది. స్కీమ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి కూడా, ఏజ్ గురించి, ఐటమ్స్ గురించి ఇస్తూ ఉంటారు. ఖచ్చితంగా మనం సిలబస్ చూసుకోవాలి. సిలబస్ని ఎండ్ వరకు చదివి అప్పుడు మనం ఫాలో అవ్వాలన్నమాట దాన్ని. ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అని కూడా అంటాం. దీనిలో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎకనామిక్, జాగ్రఫీ, పాలిటీ, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్, జాగ్రఫీ అండ్ ఇండియన్ అండ్ ద వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, మెయిన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్ అండ్ ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పేపర్ 2 అనేది సీసాట్. 2013 నుంచి సీసాట్ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. దీనిలో కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ 33% మార్క్స్ రావాలి. అంటే 200కి 66 మార్క్స్ వస్తే సెలెక్ట్ అయినట్టే మెయిన్స్కి. దీనిలో 3 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, సెకండ్ వన్ ఏంటంటే రీజనింగ్ పార్ట్, థర్డ్ వన్ క్వాంటిటేటివ్ మ్యాథ్స్ అనమాట. అయితే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఒక పేరా ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పేరాలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నమాట. సో, అలాగే రీజనింగ్ పార్ట్ వచ్చేసరికి లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, ఈవెన్ ఎస్ఏ లాంటి ఎగ్జామ్స్లో కానీ అడుగుతూ ఉంటారు. క్వాంటిటేటివ్ మ్యాథ్స్ అంటే ఇది మ్యాథ్స్కి సంబంధించి ఆప్టిట్యూడ్ అథమెటిక్స్ అనమాట. టోటల్ 80 క్వశ్చన్స్. 80 క్వశ్చన్స్ అంటే 21+21+21 ఇలా ఒక్కొక్క దానిలో క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఏంటంటే నేను మీకు ముందు చెప్పాను కదా 3 ఏరియాస్ నుంచి అడుగుతారని. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 27 క్వశ్చన్స్, రీజనింగ్ పార్ట్ నుంచి 27 క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్ అథమెటిక్స్ నుంచి 21 క్వశ్చన్స్, ఇలా ఒక్కొక్క దానిలో క్వశ్చన్స్ ఇస్తారు. సో, ఏదో ఒక ఏరియాలో మనం సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. 3 ఏరియాస్ రాకపోయినా 2 ఏరియాస్లో అయినా మనం స్ట్రాంగ్గా ఫుల్గా ఉండాలన్నమాట. ఓకేనా? నేర్చుకోవాలి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ నెంబర్స్ అండ్ దేర్ రిలేషన్స్, ఆర్డర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఎక్సెట్రా. ఇవి ఏంటంటే 10th క్లాస్ లెవెల్లో ఉంటాయన్నమాట. అలాగే డేటా ఇంటర్ప్రెన్షన్, చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్, అలాగే డేటా సఫిషియన్సీ ఎక్సెట్రా. ఇవి కూడా 10th క్లాస్ లెవెల్లో ఉంటాయన్నమాట. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఎగ్జామినేషన్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మనకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. దీనిలో మన డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబరు, క్వశ్చన్ పేపరు, సో బుక్లెట్ నెంబరు,
క్రింద మనకి బబ్లింగ్ చేయడానికి స్పేస్ కూడా ఉంటుంది. 100 క్వెషన్స్‌లో 2 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. 2 పేపర్స్‌కి ఒకే టైమింగ్ ఉంటుందనమాట. బబ్లింగ్ సిస్టమ్‌లో ప్రతి 3 తప్పుడు ఆన్సర్స్‌కి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది పోతుంది. అంటే 0.33 లెక్కన కౌంట్ చేస్తారు. ఓకేనా? చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా చూసి కరెక్ట్ ఆన్సరింగ్ అనేది బబుల్ చేయాలనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ కనుక వచ్చినట్లయితే క్వాలిఫైయింగ్ పేపర్‌లో దీనిలో 2 పార్ట్ పేపర్స్ బిలో క్వాలిఫైయింగ్ అనమాట. చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ మెయిన్స్‌లో టోటల్ పేపర్ 9 అనేది పేపర్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. దీనిలో 2 ఉంటుందన్నమాట. క్వాలిఫైయింగ్ దయచేసి పేపర్స్‌తో గమనించండి. ఇది కూడా 25% తెలుగులో మార్క్స్ రావాలి. రాయొచ్చా ఫస్ట్ లేకపోతే పేపర్ అయితే షెడ్యూల్‌లో ఉన్న 300 లాంగ్వేజ్ మార్క్స్, సెకండ్ ప్రకారం పేపర్ రాయొచ్చు కూడా అనుకుంటారేమో. 300 మార్క్స్. ఓకేనా? అస్సలు ఫస్ట్ రాయకూడదు. ఇది పేపర్ ఓన్లీ మదర్ టంగ్ ఇంగ్లీష్‌లో వ్యాపారం మాత్రమే కూడా రాయాలి. రాయాలి. ఓకేనా? ఏంటంటే దీనికి కూడా 3 అవర్స్ మన టైమింగ్ ఉంటుంది. షెడ్యూల్‌లో ఇవి చెప్పిన జస్ట్ విధంగా మన క్వాలిఫైయింగ్ లాంగ్వేజెస్ పేపర్స్ ఉంటాయి కదా! మాత్రమే అంతేనా? సో, అలాగే ఇవి తెలుగు కూడా మెరిట్‌కి, ఉంటుంది. మెయిన్స్‌కి తెలుగులో కూడా టోటల్ అటెంప్ట్ స్కోర్ ఇవ్వచ్చు. అవ్వవండి. ఇదేంటంటే ఓకేనా? ఈ ఇది మాత్రం మాత్రం తెలియని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇది ఓకేనా? చాలా మంచిగా సో, యూజ్ అగైన్ అవుతుంది. ఇంపార్టెంట్ టాపిక్ అనేది మీరు ఇది నోట్ చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ ఇష్యూ అనేది నేను మీకు చెప్తున్నాను. పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ మెరిట్ ఏంటంటే పేపర్ 1లో మనం ఎస్సే రాస్తాం కదా! ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నీ అటెంప్ట్ ఇచ్చేసిన తర్వాత మీకు టోటల్ స్కోర్ అనేది ఒక 4 మెంబర్స్‌కి ఈక్వల్‌గా 960 మార్క్స్ అలా 4 మెంబర్స్‌కి వచ్చాయనుకో, ఎవరికి ర్యాంక్ ఇవ్వాలో తెలియనప్పుడు ఈ పేపర్స్ టు బి కౌంటెడ్ ఫర్ మెరిట్ ఈ ఎస్సే పేపర్ 1 అనేది మీకు మెరిట్‌కి తీసుకుంటారనమాట. దీంట్లో గనుక ఎస్సే మీరు ఎంత మంచిగా రాస్తే ఈ ఈ పేపర్‌లో ఉన్న మార్క్స్ అనేది ఆ మెయిన్స్‌కి మీకు యాడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ 4 జీఎస్ జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ ఏంటంటే 2 ఆప్షనల్ పేపర్స్ ఒక్కొక్క పేపర్‌కి 250 మార్క్స్. టోటల్ 250 ఇంటూ 7 ఏంటి 750 అంతే కదా! ఇది క్వాలిఫైయింగ్ అంతే. ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అనేది 275 మార్క్స్ అనమాట. ఓకేనా? టోటల్ ఏంటంటే 750. ఇది క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. దీనికి 275 మార్క్స్. టోటల్ 750 ప్లస్ 275 ఇంటర్వ్యూ మార్క్స్ కలిపితే 2025 మార్క్స్. ఓకేనా? ఈ 2025కి 50% మార్క్స్ అంటే 1000 అబోవ్ గనక తెచ్చుకుంటే మనం టాప్ 10లో ఉంటాం. ఓకేనా? ఈ 9 పేపర్స్‌కి డిస్క్రిప్టివ్ ఉంటుంది. అంటే టైమ్ లిమిటెడ్, ఓడ్ లిమిటెడ్, స్పేస్ లిమిటెడ్. ఈ స్పేస్ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. పేపర్‌లో ఉన్న ఇచ్చిన స్పేస్‌లోనే మనం ఆన్సర్ రాయాలి స్పీడ్‌గా. ఓకేనా? ఈ 3 అవర్స్‌లో 20 క్వెషన్స్ రాయాలి గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ అయితే సిలబస్ 1 ఎస్సే రైటింగ్ 2 క్వెషన్స్ నుండి 2 ఎస్సే రాయాలన్నమాట. ఎస్సే ఎలా రాయాలో గుర్తుపెట్టుకోండి. ఎస్సే అనేది మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎస్సే హౌ టు స్టార్ట్, హౌ టు ప్రోగ్రెస్, పారాగ్రాఫ్ ఎలా బిల్డ్ చేయాలి, లింక్ ఎలా తీసుకోవాలి, హౌ టు కంక్లూడ్, హౌ టు ఎండ్ రిచ్. ఓకేనా? హౌ టు యాడ్ ఇవన్నీ నేర్చుకోవాలి మనం ఎస్సే రాసేటప్పుడు. ఎస్సే రైటింగ్స్‌కి టాపిక్స్ ఇస్తారు. మల్టిపుల్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అలాగే రిఫ్లెక్టివ్ టాపిక్ ఉంటుంది. అలాగే ఫిలాసఫికల్ ఎస్సేస్ ఉంటాయి. సోషల్ ఇష్యూస్‌కి సచ్ యాస్ పోవర్టీ, హంగర్, ఎకానమిక్ ఇన్‌ఈక్వాలిటీస్ ఎక్సెట్రా లైక్ ఇవన్నీ. అలాగే ఉమెన్, జెండర్ రిలేటెడ్ టాపిక్స్. సో, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, సోషల్ జస్టిస్, కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ లైక్ ఫెడరల్ ఇష్యూస్, సోషల్ సెల్ఫ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనలిజం, అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సెట్రా. ఇలా మనకి ఎస్సేస్ వీటి నుంచి ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఉంటాయి. జీఎస్1, జీఎస్2, జీఎస్3, జీఎస్4. ప్రతి క్వెషన్ పేపర్‌లో 20 క్వెషన్స్ ఉంటాయన్నమాట. జనరల్ స్టడీస్ పేపర్ 1 కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి నేర్చుకుంటాం. ఓల్డ్ హిస్టరీ అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి 18th సెంచరీ ఉంది కదా! సో, అక్కడి నుంచి. అయితే డాన్స్, క్లాసికల్, పెయింటింగ్, ఆర్కిటెక్చర్స్, మ్యూజిక్. కల్చర్ అయితే మనం రోజు చూసే ఆచార వ్యవహారాలు, దినచర్యలు, కస్టమ్స్, తర్వాత మోరల్స్, డ్రెస్సింగ్ స్టైల్స్, కుకింగ్, ఫెస్టివల్స్, ట్రెడిషన్స్. హెరిటేజ్ అయితే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు మనకి ఏదైతే ఇచ్చారో అవన్నీ వాళ్ళు మనకి ఇచ్చిన కల్చర్, బిల్డింగ్స్ కట్టించారు, నేషనల్ పార్క్స్ ఇవన్నీ నేచురల్ హెరిటేజ్ ఇది ఎవరు కట్టలేదు. నేచర్ మనకి నేషనల్ పార్క్స్ ఇచ్చిందనమాట. సో, జాగ్రఫీ ఆఫ్ వరల్డ్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ. సో, ఇవన్నీ. ఓకేనా? సో, జీఎస్ పేపర్ 2 గనుక చూసుకున్నట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. జీఎస్ పేపర్ 3 కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ డిజాస్టర్ ఏంటంటే సునామీ, ఎర్త్‌క్వేక్స్, హెట్ వేవ్స్, సో, అలాగే సైక్లోన్స్, వాల్కనోస్, ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ ఇవన్నీ నేర్చుకోండి. ఓకేనా? సో, అప్డేట్ న్యూస్ అనేది తీసుకుంటూ ఉండండి. ఇంటర్నల్ సెక్యూరిటీ అయితే ఎగ్జాంపుల్ అమృత్‌పాల్ 1947లో పంజాబ్ కొంచెం పాకిస్తాన్‌కి, కొంతమంది ఇండియాకి అలా విడిపోయారు కదా! సో, మాకు సెపరేట్‌గా కంట్రీ కావాలని గవర్నమెంట్‌ని అడిగారుగా. సో, దాన్ని ఖల్సా అనేది సిక్ ఆర్డర్
సో సిక్కులందరినీ కలిసా అంటాం. సో మాకు ఒక హోమ్ ల్యాండ్ కావాలని బాగా వైలెన్స్ చేశారు కదా, దాని పేరే ఖలిస్తాన్. సో ఇలాంటి ఇష్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎగ్జాంపుల్ నక్సలిజం, సో లైక్ అలాంటివి. సో అలాగే జిఎస్ పేపర్ 4లో కనుక చూసుకున్నట్లయితే ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్, కరప్షన్, డిలేయింగ్ ద వర్క్, లెథాజికల్, ట్రాన్స్పరెన్స్. సో ఇవన్నీ జిఎస్ పేపర్స్ అనమాట, జనరల్ స్టడీస్ పేపర్స్. సో ఇంకా మనం ఆప్షనల్కి వచ్చినట్లయితే ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది మనం ఇష్టపడి ఓన్గా ఎంచుకుంటాం కదా, ఆ సబ్జెక్ట్నే మనం రాస్తాం. దీనిలో 2 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ 250 మార్క్స్, 2 పేపర్స్, టోటల్ మార్క్స్ 500. సో మనం బాగా చదివి 380 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే టాప్లో ఉంటాం మనం ఆప్షనల్ సబ్జెక్ట్లో. సో ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ. సో మొత్తం మనకి 1000 పోస్టులు ఉంటాయన్నమాట. అయితే 10 lakh పీపుల్ అప్లై చేస్తారు. దానిలో ఎగ్జామ్ రాసేవాళ్ళు 5 lakh పీపుల్ ఉంటారు. ప్రిలిమ్స్కి రాస్తారు కదా, దీనిలో ఫిల్టర్ అయ్యి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళైతే 13,000 మెంబర్స్ ఉంటారనమాట, క్వాలిఫై అవుతారు. సో అలాగే 2000 మెంబర్స్లో మొదటి 1000 మెంబర్స్ని ఫైనల్ లిస్ట్లో ఉంచుతారనమాట. దానిలో మొదటి 100 మందికి సో మనం కోరుకున్న పోస్టులు అనేది వస్తాయి, లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, సో ఇలాంటివి. ఇంటర్వ్యూ టోటల్ మార్క్స్ అయితే 275. మనం బాగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తే 210 వస్తాయి అన్నమాట. సో మనం 2025కి 1100 మార్క్స్ తెచ్చుకుంటే టాప్ 10లో ఉంటాం మనం. సో అలాగే ఎవరైతే 2024 2 days బ్యాక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా యూపీఎస్సి, సో ఐ హోప్ మీరందరూ ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నాను. కాదు, క్వాలిఫై అవుతారు కూడా. బై ద వే, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to press the bell icon to get notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. Bye bye.